మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. వరంగల్ నుంచి వరుణ్ గారు రాస్తున్నారు. గృహంలో స్నానం చేయకుండా కూడా సంధ్యాదీపం వెలిగించవచ్చా? ఉదయం పూట స్నానము చేయకుండా దీపం పెట్టకూడదు. ప్రాతకాల దీపారాధనకి స్నానం చెయ్యవలసిందే. ముందు స్నానం చేసి ఆ తర్వాత తిలకధారణ చేసి, ఒకవేళ తిలకం లేకపోతే ఇంత విభూతో లేకపోతే ఇంకేదో ఒకటి మొత్తం మీద ఏదో కుంకుమ ఏదో ఒకటి ధరించి, అవి దొరకని పక్షంలో మాత్రం మట్టి అయినా నుదుట ధరించి అప్పుడు దీపారాధన చేయాలి. ఉదయం పూట దేవతల కోసము చేసే దీపారాధన స్నానము చేయకుండా చెయ్యరాదు. సాయంకాలం సంధ్యా సమయంలో దీపం పెట్టేటప్పుడు ఒకవేళ స్నానం చేయకపోయినా ఏమీ పర్వాలేదు. ఇంత విభూతి కానీ లేదా బొట్టు కానీ లేదా మట్టి కానీ శరీరానికి రాసుకుని నిశ్చింతగా చేస్తే సాయంకాలానికి మినహాయింపించారు. ఎందుకంటే ఒక్కొక్క చోట నీళ్లు ఉండవు. ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి స్నానం చేస్తే వాళ్ళకి ఆ స్నానం పడకపోవచ్చు. అనేక కారణములతో సాయం సంధ్యా సమయంలో దీపం వెలిగించేవారు ఒకవేళ స్నానము చేయకపోయినా అది పుణ్యమే, దోషం కాదు. ఉదయం పూట మాత్రం స్నానం చేసే పెట్టాలి. మళ్ళీ అనారోగ్యవంతులకి మినహాయింపించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, లేదా బాగా ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు, బాగా చంటి పిల్లలు, ఇలాంటి వాళ్ళు స్నానం చేయకుండా దీపం వెలిగించిన దోషం కాదట. అందుకే మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్ అని మార్కండేయ పురాణంలో చెప్పారు. మార్కండేయ పురాణంలో ఉదయం పూట దీపం వెలిగించేటప్పుడు స్నానం చేయకుండా చేయకూడదు, కానీ ఆరోగ్యం బాగులేనప్పుడు అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రం స్నానం చేయకపోయినా దీపం వెలిగిస్తే దోషం లేదు అన్నారు. మినహాయింపించారు కదా అని అందరూ అలా చేయకూడదు. ఉదయం పూట స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంకాలం వేళ మాత్రం ఒకవేళ స్నానం చేయకపోయినా